హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వీరా. ఈరోజు ఇంతవరకు ప్రవేశపెట్టిన వీడియోస్ కంటే చాలా ప్రత్యేకమైన విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాను. మనం ఎస్ఏపి ప్రాజెక్ట్లోకి జాబ్ కన్ఫర్మ్ అయ్యాక ప్రాజెక్ట్లో అసైన్ అయినప్పుడు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ, రోల్అవుట్ ప్రాజెక్ట్ కానీ, సపోర్ట్ ప్రాజెక్ట్లో కానీ 5 స్టేజెస్లో ప్రాజెక్ట్ని చేస్తాం. ఆ 5 స్టేజెస్ ఏంటి? వర్క్షాప్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్, టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్. ఇవన్నీ మా ఆన్లైన్ ట్రైనింగ్లో స్వయంగా నేనే చేసి చూపిస్తాను. ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వర్క్షాప్, బిజినెస్ బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్, టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్, వర్డ్లో ప్రిపేర్ చేసి చాలా టైం టేకింగ్తో కూడుకున్న పని ట్రైనర్కి. ఇది చాలా హార్డ్ వర్క్తో కూడిన విషయం కూడా. ఎందువల్లంటే ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయటం, వర్క్షాప్ చేయటం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీట్ మెయింటైన్ చేయటం, టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ చేయటం, దీనివల్ల ట్రైనింగ్కి 15 days టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ ట్రైనింగ్ విధానాన్ని మీరు నేర్చుకోవడం వల్ల ప్రాజెక్ట్లో సర్వ్ అయిపోగలరు. ఎందుకంటే ఈ 5 స్టేజెస్ని ఇక్కడ నా సర్వర్లో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ నా సర్వర్ యాక్సెస్లో ప్రొవైడ్ చేసిన దానిలో మీరు కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. దానివల్ల మీకు 2 years, 3 years, 4 years ఎక్స్పీరియన్స్తో ఎస్ఏపి ప్రాజెక్ట్లోకి వెళ్ళడం వల్ల అక్కడ జాబ్లో సర్వైవ్ అవ్వగలరు. ప్రీవియస్ నేను యుఎస్, కెనడా కార్పొరేట్ ట్రైనింగ్స్లో బిజినెస్ బ్లూ ప్రింట్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీట్, కన్ఫిగరేషన్, టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ ఆల్ స్టేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ చాలా మంది ప్రాజెక్టుల్లో సర్వే అవుతున్నారు. దానివల్ల మీరు కూడా ఈ ట్రైనింగ్ విధానాన్ని నేర్చుకుని ప్రాజెక్టులోకి వెళ్ళాక సర్వే అవ్వాలని ఆశిస్తున్నాను. మీరు ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ వెల్ విషర్ వీరా.